మావయ్య, నేను ఎలాగో సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా, ఇవాళ గుడికి వెళ్ళొస్తాను మావయ్య. సరే కానీ త్వరగా వచ్చే, ఎందుకంటే మళ్ళీ బస్సుని టైంకి అందుకోవాలి కదా. సరే మావయ్య. రే, నీ ముఖ్యమో కానీ నాకు సరదా తీర్చేస్తున్నావురా. అలా అనుకు బావా, దేవుడు బావా, అంతా మన మంచికే. మంచి జరగపోలు మంచం ఎక్కేస్తావు. అరే అమ్మాయిరా. అమ్మాయ అంటే ఎవరికి తెలుసురా? అరే నిజంగానే అమ్మాయిరా? నిజమేరా, అమ్మాయి చాలా బాగుందిరా. అది మాకు తెలుసు కానీ నువ్వు గుడికి వచ్చావు, ముద్దుగుమ్మలు చూడడానికి వచ్చావా? ముందు ప్రదర్శన చేయి. ఇప్పటికే 2 రౌండ్లు వేసాను, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? నడు. అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా. జోకర్ని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుందిరా. జోకులు ఆపి అమ్మాయి పేరు ఎలా కొనుక్కోలు చెప్పు. ఎలా ఎలా రే, అయ్యి అమ్మాయి వెళ్ళిపోతుందిరా. పూజారి గారు, నా పేరు మీద అర్చన చేయండి. నీ పేరేంటమ్మా? ప్రియా. నా పేరు మీద కూడా అభిషేకం చేసేయండి. పూజకి కావాల్సిన సామాన్లు ఏమైనా? అంటే పూజారి గారు అది అది మర్చిపోయాను. అంటే పూజారి గారు అది నేను చేయలేదు. నీ పేరేంటి ఆయన? రామ్. దేవుడా, నువ్వు నిజంగా దేవుడు దేవుడా. ఏది బాబాయ్? బావా, తన పేరు ప్రియా. ఎంత బాగుందో కదా. ప్రియా ప్రియా కాకి పిల్లం కాకి ముద్దని. అంటే ఏం లేదురా, చిలక గురించి చెప్తాను. ఇంతకీ అమ్మాయి పేరు అలా తెలిసింది? ఇందాక అక్కడి నుంచి పూజ దగ్గరికి వెళ్ళింది కదా. ప్రియా ప్రియా. అర్థం కాలేదరా, అమ్మాయి నేను ఇష్టపడుతుందిరా. అలా చెప్తున్నావు.
ఇంకా అర్థం కాలేదారా? ఇందాక మనం మాట్లాడుకుందని అక్కడికి వెళ్ళిందిరా. నిజమా? అవునా? పోయి ప్రపోజ్ చేయి. నడవరా రే. భయం వేస్తుందిరా. నడవరా బాబు. ఈ ఛాన్స్ నాకు వచ్చిండుంటేనా ఎరగేసేద్దు. భయం వేస్తుందిరా బాబు. పడిపోయినట్టుంది కన్ఫర్మ్. అబ్బా తప్పురా? తప్పలేదు. హే బాటిల్. ఏంటి మాస్టారు, అక్కడ ఎక్కుళ్ళు వచ్చాయి కదా, బాటిల్ ఎక్కడెందుకు ఉంటుంది? అక్కడ ఉంటుంది. బాటిల్ ఇడితేనేమో దైత్రుడు, లక్కీ బాయ్. బాటిల్ వేద్దాం కూడా చెత్తవా చెత్తవా చెత్తవా. బాగుపడరా మనసు వచ్చినాడా? అమ్మాయి పడిపోయిందిరా. ఎక్కడరా పాపం దెబ్బలు తగలయా? చాలా చేస్తున్నారు. సర్లే ఇక్కడ ఇంకెందుకు, పో. ఇదండి వీడి పరిస్థితి. వస్తాడు, నా బుర్ర తింటాడు, పోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయింతాను? ఇంటర్ మొహం కారిపోయిన పానీపూరిలో పెట్టావు. అమ్మాయి వెళ్ళిపోయింది ఏంటి? అవునరా, నాకు తెలిసిన నువ్వు అలాంటి పనులు చేస్తానని. ఇందాకే ప్రపోజ్ చేసి ఉంటే పోయేది కదరా. ముందు వెళ్ళి బయట ఎత్తుకు, నేను లోపలికి వెళ్ళి వస్తాను. చచ్చా, ఈ అమ్మాయి ఉండదు. ఈ మధ్య చెడ్డ ఆలోచనలు ఎక్కువైపోయాయి. దేవుడా, నా మొక్కు పూర్తయింది. మా వాళ్ళ వాళ్ళు కనిపిస్తే మళ్ళీ వస్తా. అంటే ప్రేమ పిల్లలు గుళ్ళోనగా జరుగుతాయి. ఓకేనా?
ఏమైందిరా? కనపట్టలేదురా. సర్లే మా అమ్మ ఎక్కడికి పోద్ది కానీ మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది పద. బావా ఛే. మావయ్య వచ్చేస్తున్నాను. ఈ అబ్బాయిలందరూ ఇంతే. వాళ్ళు సరదా కోసం చూసి కనెక్ట్ అవుతారు. మేము కనెక్ట్ అయ్యేసరికి సీరియస్గా కనెక్షన్ కట్ చేస్తారు. చిచి, ఈ అబ్బాయిలందరూ ఇంతే. అరే నువ్వెంతకాలం వెయిట్ చేసినా తను రాదురా. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, అలా కవించి వెళ్ళిపోతారు. వాళ్ళని నమ్మకూడదురా, వాళ్ళకేం పోయిందిరా. మాకు తోలు తీరిపోతుంది రోజు రావడానికి. సరే పద. ఇదిగోండి చూసారుగా, ఈ అమ్మాయిలందరూ ఇంతే, వాళ్ళని నమ్మకండి. అమ్మాయిలు అబ్బాయిల వల్లనే మేము మారామంటారు, అబ్బాయిలు అమ్మాయిల వల్లనే మేము మారామంటారు. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఎవరు ఆలోచించకుండా ఒకరిని ఒకళ్ళు తెగ తిట్టుకుంటారు, తిప్పలు పడతారు. సో గాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ వన్ అనదర్ వితౌట్ నోయింగ్ ద సిచ్యువేషన్.